ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పమ్మిడిపాడు, దైవాలరావూరు గ్రామాల్లో విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 271 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు అడ్డంకులు లేకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందన్నారు. దాతల సహకారంతో నిర్వహిస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 16 లోపు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. అదే సమయంలో భగీరథ ఇండస్ట్రీస్ సహకారంతో పాఠశాలల్లో RO వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. పమ్మిడిపాడు ఉన్నత పాఠశాలలో 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే 16 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేసి ఉపాధికి ప్రోత్సాహం అందించారు. ఇక రైతులకు మేలు కలిగించేలా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకాన్ని విద్యార్థులందరికీ అందిస్తున్నట్టు తెలిపారు. చేస్తున్నాం. ఒకటే ఉన్న ఒక 189 మంది పిల్లలకి సైకిల్ ఇచ్చే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం. ఒక బాంబే కంపెనీ వాళ్ళు మనం అడగనాళ్ళు ఇచ్చారనమాట. దాదాపు 1500-1600 సైకిళ్ళు ఇవాళ మీ స్కూల్కి, హై స్కూల్కి ఇచ్చాం. ఇంకో 2 హై స్కూల్స్కి ఇస్తే మన కాన్స్టిట్యూన్సీలో అన్ని హై స్కూల్స్లో ఇచ్చేసినట్టు అయిపోతుంది. దాదాపు 9,500 మందికి ఇచ్చాము. ఇంకా కొన్ని చోట్ల 6th to 7th వాళ్ళకి ఇవ్వాలి. అవి కూడా 1 monthలో ఇచ్చేస్తాం. అది కాకుండా మనం అడగనాళ్ళే మన భగీరథ కంపెనీకి సంబంధించి వెంకటరామయ్య గారు, అట్లాంటి చంద్రశేఖర్ గారు, నేను అడగకున్నారు, వాళ్ళు వచ్చి మీరు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మేము కూడా ఒక 12 లక్షలు డబ్బులు ఇస్తాం, మీరు దేనికైనా వాడండి అంటే మనం ఒక 8 స్కూల్స్లో 6-8 స్కూల్స్లో మనం వాటర్ ప్లాంట్లు పెట్టించాం ఆయన ద్వారా. మక్కినారపాలెంలో కానీ, పౌడిపాడు, కొమ్మాలపాడు, అద్దంకి జూనియర్ కాలేజీ, అద్దంకి పాలిటెక్నిక్ కాలేజీ, కొమ్మినేరపాలెం జెడ్పీ హై స్కూల్,
రేణంగవరం, కోటపాడు ఈ 8 స్కూల్స్లో వీళ్ళు భగీరథ కంపెనీ వాళ్ళే మనకు వాటర్ ప్లాంట్లు పెట్టడానికి ఇచ్చారు. వీళ్ళకి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ చెప్పి ఇంకేదైనా మీరు ఈదలుచుకుంటే మా కాన్స్టిట్యూన్సీలో ఇంకా హై స్కూల్స్ ఉన్నాయి. ఓన్లీ హై స్కూల్స్లోనే పిల్లల కోసమే వాటర్ ప్లాంట్లు మిమ్మల్ని అడుగుతున్నాము. ఇంకా మీకు ఏదన్నా సహాయం ఇంకా మీకు అవకాశం ఉంటే ఇంకొద్దిగా స్కూల్స్కి హెల్ప్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇట్లా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి యూనిఫాము, స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి మంచి షూస్, అందరూ షూస్ వేసుకోలేదు. ముగ్గురున్న పిల్లలకి అందరికి కూడా చదువుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేసారు గవర్నమెంట్. ఎందుకంటే మీ తల్లిదండ్రులకు భారం ఉండకూడదు, మీ చదువుకి మధ్యలో చదువు అయిపోకూడదు, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం లోకేష్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు కొరత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 16,000 మంది టీచర్స్ని తీసుకుంది మన గవర్నమెంట్. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కొరత ఉండకూడదు. గతంలో 10 మంది టీచర్లు ఉండాల్సిన చాట 3, 4 ఉండి ఒక 5-6 తరగతులు ఒకే టీచర్ చెప్పేవాడు. అట్లా లేకుండా ఉండటం కోసం స్టాఫ్ కూడా ఫుల్గా ఉండాలి. ముందు టీచర్లు ఉంటే కదా పిల్లలకు చదువు చెప్పేది. అందుకోసం 16,000 మంది టీచర్లు తీసుకోవటం, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వటం, బుక్స్ ఇవ్వటం అన్నీ ఇచ్చారు గవర్నమెంట్. ఎందుకంటే మీరు అందరూ బాగా చదువుకోవాలని. అందుకని అదే కాకుండా అన్ని గవర్నమెంట్ చేయలేదు కాబట్టి మన స్కూల్లో సైకిల్ ఇవ్వాలి, పిల్లలందరూ కూడా ఇబ్బంది లేకుండా నడిచి రావటం పొద్దున్నే, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులని వదిలిపెట్టమంటాం, వాళ్ళు అందుబాటులో ఉండే వాళ్ళు ఏదైనా పనికి వెళ్తే ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే మనం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని చాట సైకిల్ ఇవ్వాలంటే 10,000 నుంచి 11,000 సైకిళ్ళు అన్ని దాతల సహకారంతో చేసాం. ఇవన్నీ దాతలు ఇచ్చినాయి. మొత్తం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 10-11,000 సైకిళ్ళు దాతలు ఇచ్చారు. అందరూ కూడా మంచి కంపెనీ, హీరో కంపెనీ సైకిల్ ఇప్పించాం అనమాట. మీరు కూడా బాగా చదువుకొని మంచి పేరు ఊరికి, మీ తల్లిదండ్రులకి, మీ ఊరికి మంచి పేరు తీసుకురావాలి. మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పోయిన సంవత్సరం 10th క్లాస్ ఎంతమంది రాశారండి? పనిచేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. అందుకని మీరు కూడా మంచి స్థాయికి ఎదగాలి. మీరు సాయంత్రం పూట ట్యూషన్ పెట్టండి అందరికీ. 10th క్లాస్ వాళ్ళు ఎవ్వరు కూడా తప్పాము తక్కువ 60% అనేది ఉండకూడదు. 70-75% రావాలి అందరికి. అట్లా తయారు చేయాలి మీరు ఊర్లో పిల్లలందరినీ. సరేనా? మేము మన గ్రామానికి కూడా మనం వచ్చిన తర్వాత ₹1 కోటి పనులు చేసాం. వర్కులు, సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కట్టాం. ఎవరో దాతల సహకారంతో మళ్ళీ మన కమ్యూనిటీ హాల్, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ అడిగితే 30 లక్షలతో అది కడతాం. తొందరలోనే అయిపోయింది. 123 లక్షల రూపాయలతోటి దాదాపు 525 పోల్స్ మార్చాం. 5 ట్రాన్స్ఫారాలు మళ్ళీ పెట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు బాగుండాలనే ఉద్దేశంతో మొత్తం స్తంభాలు మార్చేసాం. ఇంకా ఎక్కడైనా ఉన్నా సరే తప్పకుండా మార్పిస్తాం. ఇంత దాదాపు ₹3 కోట్ల ఖర్చు పెట్టాం ఈ 2 సంవత్సరాల్లో. ఇది మన ఊర్లో రోడ్లు కానీ, డ్రైన్లకు కానీ, కమ్యూనిటీ హాల్కి కానీ, స్తంభాలు వేయటం కానీ, ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంక్ నాకు తెలియదు కానీ ఒకేసారి వేసాం. ఇంకా మీకు రెడ్డిపాలెంలో ఉంటే కనుక తప్పకుండా ఎన్ని ఉన్నా 140 కాదు, ఇంటికి ఒక స్తంభం కావాలా నేర్పిస్తాం అవసరం ఉంటే. అర్థమైందా?